హలో అందరికీ నమస్తే. మనం ప్రతి నెల మాస ఫలాలు చూస్తున్నాం. ఏ రాశిలో వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, వాటికి ఎలాంటి నివారణ పూజలు చేయాలి అనేది చూస్తూ ఉన్నాము. మరి జూలై మాసంలో రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఒకవేళ దోషాలు ఉన్నవారు ఎలాంటి పరిహారాలు చేయాలి అనేది ఇప్పుడు మనతో పాటు ప్రముఖ జ్యోతిషి ఆధ్యాత్మికవేత్త భార్గవి బుధరాజు గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే అండి. అమ్మ, జూలై మాసంలో గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. జూలై నెలలో చాలా బాగున్నాయి గ్రహస్థితులు. వృషభ రాశిలో కుజుడు ఉన్నారు, మిథున రాశిలో రవి బుధ ఉన్నారు. బుధుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వచ్చి వక్రించున్నారు. మళ్ళీ నెల అంతానికి అంటే మాసాంతానికి మళ్ళీ మిథున రాశిలోకి వెళ్ళిపోయారు. బుధ గురు శుక్ర 3 గ్రహాలు కర్కాటక రాశిలో ఉన్నాయి. అలాగే కేతు వచ్చేసి సింహరాశిలో ఉన్నారు, చంద్రుడు వచ్చేసి ధనుసు రాశిలో ఉన్నారు, రాహువు కుంభరాశిలో ఉన్నారు, శనిగారు మీనరాశిలో ఉన్నారు. గ్రహస్థితులు ఈ విధంగా ఉంటే ఇక మాసాంతంలోకి వెళ్ళేటప్పటికీ వక్రించి ఉన్నటువంటి బుధుడు మిథున రాశిలోకి వెళ్ళిపోయారు. శుక్రాచార్యుల వారేమో సింహరాశిలోకి వచ్చి శుక్ర కేతువులు కలయిక జరుగుతూ రాశి నడుస్తోంది. అలాగే మిథున రాశి నుంచి రవి కర్కాటక రాశిలోకి వచ్చిన్నారు. చంద్రుడు కుంభరాశిలోకి వెళ్ళి రాహుతో కలిసి ఉన్నారు. అంటే ఇంచుమించుగా 4 గ్రహాలు నెలంతా చూస్తే మనము మారి ఉన్నాయి. నెల మొదట్లో ఉన్నటువంటి స్థితుల కన్నా నెల అంతంలో మాసాంతంలో 4 గ్రహాలు మారి ఉన్నాయి. చాలా బాగున్నాయి గ్రహస్థితులు. ఎందుకంటే గురు శుక్ర సమ్మేళనం అనేది చాలా మంచి ధనయోగాలను ఇస్తుంది. అది కర్కాటక రాశిలో ఉంది. కర్కాటక రాశిలో చాలా అద్భుతమైనటువంటి స్థితి. ఇప్పుడు ధనస్సు రాశి నుంచి సంచరిస్తూ ఉన్నటువంటి చంద్రుడు ఈ జూలై నెలలో ఒక దీనిలో గురు శుక్రులతో కలుస్తారు. అది ఇంకా అద్భుతమైనటువంటి పరిస్థితి అన్నమాట. చాలా గురువు శుక్రుడు ఇద్దరు కలవడమే చాలా అద్భుతమైన యోగం. అంటే ఆ రాశ్యాధిపతి చంద్రుడు కలవడం మరింత యోగాన్ని ఇస్తుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి యోగంగా చెప్పచ్చు. అలాగే శుక్రకేతువుల యొక్క స్థితి అంత మంచిది కాదు, జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే శుక్రకేతువుల కలయిక ప్లస్ రాహు దృష్టి కాబట్టి ఇది వైవాహికమైనటువంటి బంధాలని చాలా వరకు ఇబ్బందికరం చేస్తుంది. నెల అంతంలోకి వెళ్ళేటప్పటికి ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైము. అలాగే శనిగారి యొక్క తృతీయ దృష్టి కుజుడి మీద పడుతూ కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఫలితాలను చూపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ భయపడాల్సిన పనేమి లేదు. ఎందువల్ల అంటే ఈ శనిగారి మీద గురువుగారి యొక్క దృష్టి పడుతూ చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే కుజుడి యొక్క 4వ దృష్టి కేతువు మీద పడుతోంది. మాసాంతంలోకి వెళ్ళేటప్పటికి శుక్రకేతువుల మీద పడుతుంది. ఇది కొంచెం స్నేహాల విషయంలో కానీ ప్రేమ విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశం. అలాగే ఇంకా వేరే ఏమన్నా గ్రహస్థితులు ఇదిగా ఉన్నాయా అంటే మనకి మాసాంతంలో గురువు గారి యొక్క దృష్టి చంద్రుడి మీదకి వెళ్తుంది. అంటే 3 దృష్టిలు ఉంటాయి. ఒకటి 5వ స్థానాన్ని చూస్తారు, ఒకటి 7వ స్థానాన్ని చూస్తారు, ఒకటి 9వ స్థానాన్ని చూస్తారు. ఇప్పుడు ఈ మాస ప్రారంభంలో చంద్రుని మీద దృష్టి పడట్ల గురువుగారిది, కానీ మకర రాశిలోకి వెళ్ళేటప్పటికి పడుతుంది. అలాగే మీనరాశిలోకి వెళ్ళేటప్పటికి కూడా పడుతుంది. మళ్ళీ తిరిగి వచ్చి నెల అంతా అయిపోయి మళ్ళీ తిరిగి వచ్చి ఒకసారి మళ్ళీ తప్పనిసరిగా 5వ దృష్టిలో కూడా పడతారు. అప్పటికి దాదాపుగా నెల వస్తూ ఉంటుంది. ఈ గురు శుక్ర సంయోగంతో కలిసినటువంటి చంద్రుడు మనం ఆ ఎపిసోడ్ కూడా చేశాము. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఈ దృష్టి ఫలితాలని కూడా పరిగణనలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. అమ్మ, మరి కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది? కర్కాటక రాశికి ఈ నెల అంతా చాలా అద్భుతమైన ఫలితాలు. రాశిలోనే గురువుగారు ఉచ్చలో ఉండడం కానీ శుక్రాచార్యుల వారితో కలవడం కానీ ఈ 2 చాలా అద్భుతంగా ఉన్నాయండి. అలాగే 6వ స్థానంలో చంద్రుడు ఉన్నారు. ఇది కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. లాభస్థానంలో కుజుడు ఉన్నారు.
కుజుడు చాలా యోగకారకుడు, గురువు యోగకారకుడు, చంద్రుడు యోగకారకుడు కర్కాటక రాశికి. ఈ 3 గ్రహాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎప్పుడైతే ఈ లగ్న పంచమ భాగ్యాధిపతుల యొక్క స్థితి సంచారాలు బాగుంటాయో ఆ మనిషికి చాలా చాలా అనుకూలం అవుతాయి పరిస్థితులన్నీ. ఓకే. అలాగే కుటుంబ రీత్యా చిన్నపాటి ఇబ్బందులు ఉండొచ్చు, కానీ వాటిని వీరు తట్టుకోగలుగుతారు. అలాగే అన్నదమ్ములతో సరిపడకపోవచ్చు, కానీ శుభవార్తలు వింటారు. అలాగే మాతృవర్గ రీత్యా బాగుంటుంది, స్నేహితుల రీత్యా బాగుంటుంది, సంతాన రీత్యా బాగుంటుంది, రుణభారాలు తగ్గి కాస్త రుణభారాల రీత్యా బాగుంటుంది, వివాహాది శుభకార్యాలు కుదిరే విధంగా లేదా వీళ్ళ ప్రమేయం ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు వీరికే సంబంధం కుదరాలనుకోండి, మరి కుదిరిపోతుంది. లేదా కుటుంబ సభ్యులు అనుకోండి, వీరు కల్పించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎవరన్నా స్నేహితులు కానీ బంధువర్గం కానీ అనుకోండి, కొంచెం అడుగుతారు, కొంచెం మాకు ఇలా సంబంధాలు వస్తున్నాయి, ఏదైనా చూసి పెట్టకూడదా, ఏదైనా మాట్లాడకూడదా, ఒక మాట చెప్పకూడదా, సంబంధం కుదిరేటట్టుగా ఉంది కానీ వాళ్ళు ఏదో తచ్చాడుతున్నారండి, కొంచెం మీరు కల్పించుకోండి, ఏదైనా పెద్దరికం వహించండి అని ఎవరన్నా అడిగితే చేస్తారు. ఇప్పుడు అలాంటి పెద్దరికం వహించి కీర్తి ప్రతిష్టలు తెచ్చుకునేటటువంటి కాలం. గురువుగారు రాశిలోనే ఉండి ఉచ్చస్థితిలో ఉన్నారు కదా, కాబట్టి పెద్దరికం వహిస్తారు, ప్రాతినిధ్యం వహిస్తారు, అందులో సక్సెస్ అవుతారు, 10 మంది చేత సత్కారాలు అందుకుంటారు, వివాహాది శుభకార్యాలు దగ్గరుండి జరిపించడము, చక్కగా అందులో పాల్గొనడము, సలహా సంప్రదింపులు ఇవ్వడము, కొత్త కుటుంబ సభ్యులు కుటుంబంలోకి వచ్చేటట్టుగా ఈయన మంచి నిర్ణయాలు తీసుకుని తుది నిర్ణయాలన్నీ చేయడము, ప్రతి వారికి కూడా ఒక ఆదర్శంగా ఉన్నట్టుగా కనిపిస్తారు. పూర్తిగా కీర్తి ప్రతిష్టలకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఇంకా సమయం 2 శుభగ్రహాలు రాశిలో ఉన్నాయంటే అసలు అది మామూలు విషయం కాదండి. అందులోనూ ఒకటి ఉచ్చ రాశి అవుతూ, ఉచ్చగ్రహాలు 2ను మంచి గ్రహాలు, శుభగ్రహాలు, అందులో ఒకటి ఉచ్చగ్రహం అవుతోంది గురువు. పైగా ఎట్లాంటి కష్టాన్నైనా తీసి చక్కటి అనురాగం ఉండేటట్టుగా చేసి, ప్రేమ ఉండేటట్టుగా చేసి, శుక్రుడితో కూడా కలిశారు కాబట్టి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అనమాట. ఎంత చెప్పినా తక్కువే. లాభాల బాటలో ఉంటారు, వాహన లాభాలు ఉంటాయి, ఎన్నో రకాలుగా మానసిక ఆనందం పెరుగుతుంది. అమ్మ, వీళ్ళు అనుకోని మార్పులు ఏమైనా వచ్చేలాగా ఛాన్స్ ఉందంటారా? ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? ఉంది. అనుకోని మార్పులు ఎన్ని వచ్చినా గురువుగారి యొక్క శుభత్వం చేత వాటన్నిటినీ కూడా తట్టుకొని సరిదిద్దుకొని మళ్ళీ వీళ్ళ చేతుల్లోనే పరిస్థితులు ఉండేటట్టుగా చేసుకోగలుగుతారు. ఆ గ్రహం యొక్క ఆ నిభాయింపు, ఆ నిగ్రహం అలా ఉంటాయి అన్నమాట. ఆ శక్తిని ఇచ్చేస్తారు గురువు అనే గ్రహము, ఆ శక్తిని ఇచ్చేస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ద్వితీయంలోకి శుక్రాచార్యుల వారు వస్తున్నారు. కొంచెం ప్రేమ వ్యవహారాలు జాగ్రత్తగా ఉండాలి, స్నేహాల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది ఏంటంటే ఈ శుక్రాచార్యుల వారి మీద రాహు యొక్క దృష్టి పడడం చేత ముఖ్యంగా ప్రేమికుల విషయంలో, అంటే మేము ఇంకా లవ్లో ఉన్నామండి, ఎప్పుడో పెళ్లి చేసుకుంటామండి అనుకునే వాళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతుంది. అంటే గురువుగారు మరి రాశిలో ఉన్నారు కదా అనే ఒక సందేహం రావచ్చు. నేను కూడా ఆ సందేహాన్ని ఊహించే చెప్తున్నా. ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహం ఇచ్చినప్పుడు ముందరైతే ఇబ్బందులు కనిపిస్తాయి, ఆ తర్వాత సర్దుమణుగుతాయి. అట్లాంటి పరిస్థితి అన్నమాట. ఇప్పుడు కర్కాటక రాశి వారికి 8వ స్థానంలో రాహు ఉద్దాన పతనాలను ఇస్తారు. ఉన్నట్టుగా ఉండి పైకి లేపేస్తారు, ఉన్నట్టుగా ఉండి కింద పడేస్తారు. చెప్పలేము అనమాట. ఆ గ్రహం యొక్క ఫలితం ఇది అని పూర్తిగా రాసి చెప్పడానికి ఉండదు మిగతా గ్రహాల్లాగా. ఇక్కడ ద్వితీయంలో కేతువు ఎలాగ ఇబ్బంది పెడుతూ ఉంటారో రాహు కూడా ఇబ్బంది పెడతారు. ఈ మధ్యలో శుక్రాచార్య వాళ్ళు నలిగిపోతారు అనమాట. దాని ప్రభావం ఏమవుతుంది, ఎవరైతే ప్రేమ గల వాళ్ళు ఉంటారో వాళ్ళ మీద కొంచెం బీటలు వారేటట్టుగా, ఒక్క ప్రేమికులనే కాదు, ముఖ్యంగా ప్రేమికులు, మిగతా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధుత్వాలు ఉన్నాయి కదా, తల్లి బిడ్డలు ఉంటారు, తండ్రి బిడ్డలు ఉంటారు, అత్తగారు అల్లుడు ఉంటారు, మేనమామ అల్లుడు ఉంటారు, ఇట్లా రకరకాల బంధుత్వాలు, బంధుత్వాల మీద ఇబ్బంది పెట్టేస్తుంది అన్నమాట. అది కొంచెం తట్టుకొని నిలబడగలిగే స్తోమత స్థితి వాటిని కూడా గురువుగారు ఇస్తారు, కానీ ముందరైతే ఆ ప్రెషర్స్ భరించాలి. అలాంటి పరిస్థితి వస్తుంది. అలాంటివి రాకుండా ఉండడం కోసం పరిహారాలు ఏం చేసుకోవాలంటే రాహుగ్రహ స్తోత్రాలు, కేతుగ్రహ స్తోత్రాలు తప్పనిసరిగా చేసుకోవాలి. చేసుకున్నట్టయితే కాస్త ఉపశమనంగా ఉండి ప్రశాంత జీవితంలో ఉంటారు.